ఈ హెబ్రీయుడు నన్ను అవమానించడానికి యత్నించాడు. నేను కేక వేయగానే తన వస్త్రాన్ని నా దగ్గరే వదిలి పారిపోయాడు. అవును ప్రభు, తను చెప్పేది నిజమే. చీకటి గోడల మధ్య నన్ను నెట్టిన ఆ హెబ్రీయుడిని తీసుకెళ్లి పనిలో పెట్టండి. సహాయం చేసేవాడు. అందరూ అలసిపోయినా తను మాత్రం తెలిసిపోకుండా పని చేసేవాడు. గొడవలు పడుతున్నప్పుడు వారి మధ్య సంకేతాలు పొందించేవాడు, సమాధానపరిచేవాడు. ఇదంతా కూడా చెరసాల అధిపతి చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. యోసేపు ఈ రోజు నుండి ఖైదీలందరి మీద అధికారిగా నువ్వు ఉంటావు. చెరసాలలో కూడా యోసేపు హెచ్చించబడ్డాడు. మోకాళ్ళ మీద పడి దేవుడిని స్తుతించాడు. చెరసాలలో కూడా యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. ఒకరోజు ఇద్దరు కొత్త ఖైదీలు వచ్చారు, పానదాయకుల అధిపతి మరియు భక్ష్యకారుల అధిపతి. ఖైదీలు వస్తే వాళ్ళను కూడా పట్టించుకునే మంచి మనసు, వాళ్ళకి నీళ్ళిచ్చి సేదతీర్చే మనసు. ఆందోళనగా కనిపిస్తున్నారు. ఏమైంది? మేమిద్దరం రాత్రి కలలు కన్నాం. దాని భావం చెప్పేవారు ఎవరు లేరు. భావములు చెప్పుట దేవుని ఆధీనం. మీ కలలను వివరించండి. నేను కల కంటిని. తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. పై గంపలో ఫరో నిమిత్తము పిండి వంటలు ఉండెను. పక్షులు ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తినుచిమ్మెను. 3 గంపలు 3 దినములు. 3 రోజుల్లో ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి నిన్ను వేలాడదీయించెను. పక్షులు నీ మాంసమును తినివేయను. నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను. దానికి 3 తీగెలుండెను. ఆ ద్రాక్షలను పట్టుకుని ఫరో గిన్నెలో పిండి ఆ గిన్నె ఫరో చేతికి చిదిలి. తీగెలు 3 రోజులు. ఇంకో 3 రోజుల్లో ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరల ఇప్పించును. నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఫరోతో నా గురించి మాట్లాడి ఇక్కడ నుండి నన్ను బయటికి రప్పించుము. తప్పకుండా ఇక్కడి నుంచి విడిపించు అన్నాడు.
జీవించేవాడు ఆ రోజు బయటకు వెళ్ళాడు చెరసాల్లోకి. యోసేపు కబురు వస్తుందేమో ఎదురు చూశాడు. సహాయం పొందుకున్నవాడు వెళ్ళి సహాయం చేస్తాడేమో ఆశతో ఎదురు చూశాడు. యోసేపు 2 సంవత్సరాలు పానదాయకుల అధిపతి కోసం ఎదురు చూశాడు. కానీ దేవుడు యోసేపు కొరకు గొప్ప ప్రణాళికను వ్రాస్తున్నాడు.